చెప్పండి సార్. అదే అన్నయ్య గారికి అనేది వెరిఫికేషన్ చేసుకుని ఒక హెల్త్ కార్డు తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంతవరకు ఏ కుటుంబాలకైతే ₹1 ఆర్థిక సహాయం అయితే అందజేయలేదు. అటువంటి కుటుంబాలకి ఈయన సిహెచ్ నాగేశ్వరరావు గారి పేరు మీద ₹22,500 ఆర్థిక సహాయం అనేది అందజేస్తారనమాట. ఈ యొక్క అమౌంట్ ఆయన పేరు మీద పంపిద్దామని చెప్తున్నట్లయితే ఆయనకి ఫోన్పే లేనందువలన మీకు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదా మీకు తెలిసిన బంధువులు కానీ నమ్మకమైన వ్యక్తులు ఎవరితో ఫోన్పే నెంబర్ ఉంటే మా తమ్ముడిది ఉంది సార్ అని చెప్పి మీ నెంబర్ ఇచ్చినాడు ఆయన అమౌంట్ పంపించమని. సో వాళ్ళకి వచ్చే అమౌంట్ అనేది కొంచెం మీ దానికి అనేది పంపిస్తాను, వాళ్ళకి తిరిగి ఇవ్వండి సార్. ఓకేనా? ఓకే అండి. ఎంత అండి? మొత్తం ₹22,500 అనేది పంపిస్తాను. హలో నాగేశ్వరరావు గారు, ఆయన పేరు మీద వచ్చిందండి. ఆయన పేరు మీద వచ్చిన అమౌంట్ అనేది ఆయనకి ఫోన్పే లేనందువలన మీకు మీ అకౌంట్ అనేది పంపిస్తున్నా, ఆయనకి కొంచెం తిరిగి ఇవ్వండి సార్ అమౌంట్ వచ్చిన తర్వాత. సరేనా? ఇప్పుడు వెంటనే కొడతారండి? ఇప్పుడు లైన్లో ఉండగానే పంపిస్తాను. ఇద్దరు లైన్లో ఉండండి. అలా మీరు కూడా లైన్లో ఉండాలి అయ్యా నాగేశ్వరరావు గారు. ఓకేనా? అలాగండి అలాగే. ఏం పని చేస్తుంటారు లోవరాజు గారు మీరు? మేమండి కిరాణా షాప్ అండి. కిరాణా షాప్. ఒకసారి స్పీకర్ ఆన్ చేసి ఫోన్తో ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి ఫస్ట్ ఒక ₹10,000 అనేది పంపించండి. వచ్చిందా సారా? స్పీకర్ ఆన్ చేసి ఫోన్పే ఓపెన్ చేస్తుంటే మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి ₹10,000 కనపడుతుంటారు చూడండి. చూస్తున్నానా? చదువుకున్నారా? చదువుకున్నానండి. మీకు ఫోన్పే ఓపెన్ చేస్తే అక్కడ మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి ₹10,000 కనపడుతుంటుంది అనమాట. అక్కడ మీకు యాక్టివేషన్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ అకౌంట్కి సెండ్ చేసుకోండి. సరేనా? ఫోన్పే నెంబర్ ఇదేనా ఇప్పుడు నేను మాట్లాడేది? వచ్చిందా మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని? రాలేదండి. మీకు డిస్ప్లే మీదనే కనపడుతుంది సార్ ఎయిర్టెల్ మనీ అని చెప్పి ₹10,000 మీకు డిక్లైన్ లెటర్ PAY అని చెప్పి ఒక 3 అక్షరాలు కనపడుతుంటాయి, 3 లెటర్లు. కాదండి, హిస్టరీలో వస్తుందండి. కొట్టలేదండి ఇంకా మీరు? పంపించాను సార్. అక్కడ మీకు ఫోన్పే ఓపెన్ చేయగానే మీకు డిస్ప్లే మీదనే ఎయిర్టెల్ మనీ అని చెప్పి ₹10,000 కనపడుతుంటుంది. ఫోన్పే ఓపెన్ లోనే ఉందా? నెట్ ఓపెన్ చేసానండి. ఇప్పుడు వస్తుందండి. అక్కడ మీకు డిస్ప్లే మీదనే మీకు ₹10,000 ఎయిర్టెల్ మనీ అని చెప్పి కనపడుతుంది అన్నమాట. అక్కడ మీకు డిక్లైన్ లెటర్ PAY అని చెప్పి అక్కడ మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులో PAY అనేది ఎంటర్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ అకౌంట్కి సెండ్ చేసేసుకోండి. సరేనా? డిక్లైన్ లో వస్తుందండి. అక్కడ ఏం రాదు. అక్కడ ఫోన్పే ఓపెన్ చేసి పెట్టుకుంటాను. అక్కడ మీకు ఎయిర్టెల్ మనీ అని చెప్పి ₹10,000 డిస్ప్లే మీదనే కనపడుతుంటది. ఇంకా కనపడలేదా మీకు? కనపడలేదండి. ఇప్పుడు వచ్చిందండి, కనపడిందండి. అక్కడ మీకు PAY అని చెప్పి ఒక బ్లూ కలర్ లో పే అనేది కనపడుతుందా ₹10,000 దగ్గర? కనపడిందండి. దాని మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా? పడిందండి. మీ అకౌంట్ కి సెండ్ చేసుకోండి. లాస్ట్ లో SCND సెండ్ కనపడుతుంది ఒక బ్లూ కలర్ లో. సెండ్ కొట్టినారా? కొట్టానండి. మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి అని చెప్పి మీకు బ్యాలెన్స్ పిన్ నెంబర్ అనేది అడుగుతుంది. అడిగిందా? మీకు గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చే అమౌంట్ అనేది బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అని చెప్పి మీ పిన్ నెంబర్ అడిగిందా? అక్కడ ఆయన నెంబర్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ చేసుకుని ఓకే 10,000 వచ్చించారంటే మిగతా ₹10,000 అనేది పంపిస్తాను. సక్సెస్ఫుల్ అయిందా? ఒకసారి పిన్ నెంబర్ కొట్టినారు అక్కడ? కొడుతున్నానండి. అక్కడ పిన్ నెంబర్ కొడతానే సక్సెస్ఫుల్ లింక్ అప్ విత్ అవర్ గవర్నమెంట్ సర్వే డిపార్ట్మెంట్ అని మీ అన్నయ్య పేరు వచ్చి 10,000 వచ్చింది సార్ అంటే మిగతా 10,000 అనేది పంపిస్తాను. పేమెంట్ ఆఫ్ 10,000 ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. సక్సెస్ఫుల్ అయింది కదా? అదే విధంగా మళ్ళీ ఫోన్పే అనేది ఓపెన్ చేసి పెట్టుకొని మిగతా అమౌంట్ కూడా పంపించేస్తాను. ఓకేనా? అదే విధంగా ఫోన్పే అనేది ఓపెన్ చేసి పెట్టుకొని మీకు డిస్ప్లే మీద ఇందాక మీకు ఏ విధంగా కనపడిందో అదే విధంగా మళ్ళీ కనపడుతుంటుంది చూడండి. వచ్చింది ఏంటంటే పెయిడ్ టు అని వెళ్ళిందంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ క్రెడిట్ యువర్ అమౌంట్ అని చెప్పి ఒక 2 నిమిషాలు ఆగండి. అదే విధంగా ఫోన్పే ఓపెన్ చేసి పెట్టుకుని మీకు డిస్ప్లే మీద ఎయిర్టెల్ మనీ అని చెప్పి మళ్ళీ కనపడుతుందా? కనపడుతుందండి. ఎలా కదా రిసీవ్డ్ అని రాలేదేంటండి మనకి? ఇది ఎయిర్టెల్ సంస్థ నుంచి వచ్చిన అమౌంట్ అయ్యా. మీకు ఫస్ట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఒక 22,500 క్రెడిట్ అయిన తర్వాత మీకు అప్పుడు క్రెడిట్ టు అకౌంట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి గవర్నమెంట్ పేరు వచ్చి అక్కడ కనపడుతుంది. ఇప్పుడు మీకు అదే విధంగా మొత్తం సక్సెస్ఫుల్ చేసుకోండి. 10,000 సక్సెస్ అయింది కదా? అయిందండి. మిగతా 12,500 పంపించాలా? అదే విధంగా ఇప్పుడు ₹5,000 అనేది పంపించాను. ఫోన్పే ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు డిస్ప్లే మీద 5,000 కనపడిందా? కనపడిందండి. అదే విధంగా పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సెండ్ చేసుకోండి. సక్సెస్ఫుల్ అయింది సార్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. రిసీవ్ టు 15,000 అయినా ఇప్పుడు ఒకటేసారి కనపడుతుంది. సరేనా? చూస్తాను, చెక్ చేస్తాను. అక్కడ పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా? పడింది. సెండ్ కొట్టుకొని మీ యొక్క సెండ్ కొడితేనే బ్యాలెన్స్ చెక్ చేసుకుని నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే 15,000 వచ్చింది సార్ అంటే మిగతా 7,500 పంపించండి. సక్సెస్ఫుల్ అయిందా? అయిందండి.
ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అలాగే లైన్లో ఉండండి, మిగతాది కూడా పంపించేస్తుంది. 7,500 రావాలి మిగతాది, సరేనా? అది మా దానిలో బ్యాలెన్స్ పేమెంట్ చూపించట్లేదండి. అదే ఒక 2 నిమిషాలు అయ్యా, మిగతా 7,500 వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి, సరేనా? అలా కదండి, మా బ్యాలెన్స్ తక్కువ చూపిస్తుంది. ఇంతకుముందు మినిమం మీరు ఎంతవరకు మెయింటైన్ చేసేవారు, ఎంత తక్కువ చూపిస్తుంది? మాది 46,000 చిల్లర ఉండాలండి. 47,000, 46,000 చిల్లరండి. 47,000. ఇప్పుడు మీకు టోటల్ అనేది వచ్చేస్తుంది అయ్యా. మీకు 17,000 సక్సెస్ అయింది, మిగతా 7,500 రావాలి, అది కూడా పంపిస్తున్నా. ఒక నిమిషం లైన్లో ఉండండి, సరేనా? అది కాదండి, 17,000 తక్కువ అయిందండి దీనిలోనే. ఒక్క 2 నిమిషాలు ఆగండి అయ్యా, మీరు టెన్షన్ టెన్షన్ పెట్టకండి గవర్నమెంట్ తరపున. ఓకే అండి, ఓకే. అది 15,000 తక్కువ అయిందండి. అదే 15,000 తక్కువ అయింది. మీకు వెరిఫికేషన్ ఇంకా మిగతా 7,500 పెండింగ్ ఉందా? 7,500 సక్సెస్ఫుల్ అయిన తర్వాత మొత్తం సక్సెస్ఫుల్ లింక్ అప్ అవుతారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి 22,500 మీ 47,000 చూపిస్తుంది. ఓకే అమౌంట్ వచ్చింది సార్ అనే తర్వాత నేను కాల్ కట్ చేస్తాను. ఎంతవరకు మీరు లైన్లో ఉండండి, ఇబ్బంది ఏం లేదు, సరేనా? మరి మాది అమౌంట్ మాది కట్ అయి చూపించింది ఏంటండి మరి? ఒక్క 2 నిమిషాలు ఆగండి అయ్యా. ఓకే అండి, ఓకే. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. మన అకౌంట్లో వెళ్ళిపోతున్నాయంట. ఒక 2 నిమిషాలు లైన్లో ఉండండి అయ్యా, పంపిస్తున్నాను. అదే మీకు ఎందుకంటే మీకు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మీకు అప్డేట్ అనేది అవ్వాలన్నమాట. అది కరెక్టేనండి. మీది తర్వాత మాకు యాడ్ అవ్వాలి, కానీ ఇప్పుడు మా దాని అమౌంట్ ఎందుకు కట్ అయిందంటారు మరి? అది 22,500 రానియండి అయ్యా, ఒక 2 నిమిషాలు ఆగండి. అది వస్తుందిలేండి, మాది కట్ అయిపోయింది కదా. 10,000 రిక్వెస్ట్ పంపిన, తొందరగా 10,000 రిక్వెస్ట్ పంపిన. హలో హలో, ఒక్క నిమిషం ఆగండి, సార్తోనే మాట్లాడుతున్నాను. అది అమౌంట్ మీకు వచ్చిన తర్వాత మిగతా 7,500 కూడా పంపిస్తాను, సరేనా? పంపించరు కానీ మరి మా అమౌంట్ కట్ అయ్యింది ఏంటండి దీనిలో 17,000? అదే 15,000 రూపాయలు కట్ అవ్వలేదు, అది మీకు హోల్డ్లో ఉంటుంది. 22,500 నేను పంపించిన తర్వాత మీ 47,000 చూపిస్తుంది, నేను పంపించిన 22,500 చూపిస్తుంది, సరేనా? ఇప్పుడు ఎలా కాదండి, ఇప్పుడు మాది 47,000 మొత్తం 50,000 అండి మాది ఈ అకౌంట్లో ఉంటాయి. దీనిలో 50,000 ఉంటుందయ్యా, 15,000 కనపడలేదు అంటున్నారు మీరు, అంతే కదా? 17,000 కనపట్టలేదండి మరి. మిగతా 7,500 పంపించిన తర్వాత 15,000 మీకు నేను పంపించిన 22,500 కనపడుతుంది. మీరు ఇబ్బంది ఏం పడద్దు, మొత్తం 72,500 కనపడుతుంది, సరేనా? అలా కట్ అవుతుంది. అలా ఎందుకు కట్ అయిందంటే మీరు నన్ను ఇబ్బంది పెడితే, ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది. మీరు అట్లా మాట్లాడుతున్న ఉద్యోగం పోదా ఇక్కడ? ఓకే అండి, ఓకే. ఒక నిమిషం లైన్లో ఉండండి. అలాగే ఒకసారి సార్తో మాట్లాడండి సార్. మీరు డెబిట్ అయిపోయిందండి, మీ దానికి క్రెడిట్ అవ్వలేదు మాకు. 10,000 ఒకటి 5,000 ఒకటిని. ఒక 2 నిమిషాలు సార్తో మాట్లాడండి సార్. ఇవ్వండి. హలో హలో, ఎవరు మాట్లాడేది? నమస్తే అండి, మేము సన్నవిల్లండి. పేరు తెలియజేయండి. చిక్కు లవరాజ్ సార్. చిక్కు నాగేశ్వరం అండి, చిక్కు నాగేశ్వరం. ఓకే, మీ తమ్ముడి పేరు అది? కాదండి, నా పేరు చిక్కు లవరాజ్ అండి. మీ అన్నగారి పేరు చెప్పండి. చిక్కు నాగేశ్వరం అండి. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఇప్పుడు మాకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి అమౌంట్ ఏదో వచ్చిందని పంపించమన్నారండి. పడాల్సిన అవసరం లేదయ్యా. ఇక్కడ ఏంటంటే మీకు పూర్తిగా మా నుంచి ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత మా నుంచి పూర్తిగా 22,500 అనేది పంపించాలి కదా. మీ అమౌంట్ మా అమౌంట్ హోల్డ్లో ఉంటుంది అనమాట. అంటే మీకు అమౌంట్ అనేది కట్ కాదు. మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది జరిగిన తర్వాత మేము ఇక్కడ అప్డేట్ అనేది చేస్తాం. అంటే మీకు అమౌంట్ అనేది పంపించేసామని ఒక అప్డేట్ చేస్తాం సిస్టంలో. అప్పుడు అమౌంట్ అనేది మీకు పూర్తిగా అవైలబుల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు మా దానిలో మరి కట్ అయినట్టు చూపిస్తుందండి. మీకు మిగిలిన మేము ఇంకా 7,500 అనేది పంపించాలి కదా. అది డెబిట్ అదే మీకు డెబిట్ అయినట్టు చూపిస్తుందండి. మాది 10,000 ఒకటి 5,000 ఒకటి డెబిట్ అని చూపిస్తుంది. కానీ మీకు అక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి డెబిట్ ఉంటుంది కదా మీ అకౌంట్లోకి, అది చూపిస్తుంటుంది. ఓకేనా? ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఓకేనా? అది మ్యాటర్ ఇక్కడ. ఒక 5 నిమిషాలు అనేది లైన్లో వెయిట్ చేస్తే ఇక్కడ ఏంటంటే సర్వర్స్ అనేది స్లోగా ఉన్నాయన్నమాట. దానికోసం ఒక 5 నిమిషాలు లైన్లోనే ఉండండి. మేము ఏమన్నా కాల్ కట్ చేసామో చెప్పండి. కట్ చేయలేదండి. మరి అలా కాదండి, మరి మాకు ఇది డెబిట్ మా దానిలో కట్ అవ్వడం ఏంటంటే నేను ఈ దాంట్లో కట్టు కాలేదు అంటున్నా. మా తరపు నుంచి పూర్తిగా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయిన తర్వాత మీరు అక్కడ చెక్ చేసుకోండి అంటున్నా కదా. వెయిట్ చేయండి. ఓకేనా? సార్ గారికి అనేది కలుపుతున్నాను. మీరు టెన్షన్ పడుతున్నారు. సార్ నాకు కలిపారు. ఇబ్బంది ఏం పడాల్సింది. నేను బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ.